నమస్తే అండి. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. ఏంటంటే, రెండు ఉభయ రాష్ట్రాల్లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం పొట్ట దశ నుండి కంకి వచ్చే దశలో, కొన్ని చోట్ల చిరుపొట్ట దశలో కూడా ఆలస్యంగా సాగు చేసిన కొన్ని ప్రాంతాల్లో చిరుపొట్ట దశలో కూడా ఉన్నాయి. అయితే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, అలాగే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున కురిసే మంచు కారణాల వల్ల వివిధ రకాల తెగుళ్ళు, అలాగే పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతు సోదరులకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ రబీలో సాగు చేసిన వరి పంట సకాలంలో తెగుళ్లను గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే అవకాశం ఉందని వివిధ ప్రాంతాల శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఈ అగ్గి తెగులు, అలాగే కాండం తొలిచే పురుగు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సుడిదోమ, కంకినల్లి కూడా బాగా వరి పంటపై ఆశిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. పంటను నష్టపరుస్తున్నట్టు కొన్ని ప్రాంతాల రైతులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వరి పంటకు నష్టం కలిగించేది కాండం తొలిచే పురుగు. ఈ పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు కొరాజిన్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ కెల్డాన్ని కనుక 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఉధృతిని, కాండం తొలిచే పురుగు ఉధృతిని కొంతవరకు అరికట్టవచ్చు. ఒక్కోసారి కాండం తొలిచే పురుగు మరియు ఆకుముడత కూడా కలిపి ఒకేసారి వస్తుంది కాబట్టి ఈ వరి పంటపై దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటప్పుడు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ కాండం తొలిచే పురుగు, ఆకుముడతను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అలాగే పలు చోట్ల అగ్గి తెగులు బాగా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. మరియు గింజలు పాలు పోసుకునే దశలో ఈ మెడిరుపు కూడా ఆశిస్తున్నట్లు కొందరు రైతులు చెప్పడం జరిగింది. ఈ అగ్గి తెగులు గమనించిన వెంటనే నత్రజని సంబంధించిన యూరియా కానీ, అలాగే అమోనియా కానీ, ఈ నత్రజనికి సంబంధించిన ఎటువంటి ఎరువులైనా చల్లటం ఆపేయాలి వరి పంటలో. అయితే ఇవి పంట యొక్క రోగనిరోధక శక్తిని పూర్తిగా నష్టపెట్టి ఈ అగ్గి తెగులు, ఈ కాండం తొలిచే పురుగు, ఇవి ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది నత్రజని ఎరువులు వాడినప్పుడు. అలా కాకుండా ఈ వరి పంట యొక్క రోగనిరోధక శక్తి పెంచాలంటే పొటాష్ని 10 నుంచి 15 కిలోల ఎకరానికి ఈ అగ్గి తెగులు, కాండం తొలిచే పురుగు, ఈ వివిధ తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ చల్లుకున్నట్టయితే ఈ పొటాష్ వల్ల వరి పంట యొక్క రోగనిరోధక శక్తి అనేది పెరిగి పంట సకాలంలో మంచి ఈ తెగుళ్ళ బారి నుంచి కాపాడినట్లు అవుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అలాగే ఈ మెడిరుపు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మెడిరుపు నివారణ కోసం తొలి దశలో ఉన్నప్పుడు ఎకరానికి 300 ml ఇన్సేపేట్ అంటే ఐసోప్రోథియోనిల్ స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ మెడిరుపుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కాసుగామైసిన్ కూడా, కాసుబియన్ దొరుకుతుంది, 2.5 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అగ్గి తెగులు అరికట్టవచ్చు. దీంతో పాటు ఈ అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పికాక్సిస్ట్రోబిన్ అని పీకో బి అనేది, లేదా ట్రైసైక్లోజోల్ 200 ml, లేదా ప్రొఫినోకోన్జోల్ ట్రైసైక్లోజోల్ కలిపి కానీ 1 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు, మెడిరుపు తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ ఉధృతిని ఎప్పటికప్పుడు రైతులు గమనించుకొని ఈ పైన చెప్పిన మందులు స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే సకాలంలో అరికట్టవచ్చు అని చెప్తున్నారు. ఈ తెగుళ్ళు గాలి ద్వారా వ్యాప్తి చెందే రోగం కాబట్టి అతి తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వలన వరి పంటలో దోమపోటు కూడా ఆశించే అవకాశం ఉంది. వరి దుబ్బుల దగ్గర పిల్ల మరియు తల్లి పురుగులు దుబ్బుల దగ్గర చేరి రసం పీల్చడం వలన సుడులుగా వరి పైరు పూర్తిగా ఎండిపోయినట్లు కనపడుతుంది. ఈ దోమపోటు మార్చి 2వ వారం, అంటే ఈ మార్చి నెలలో 2వ పక్షంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సకాలంలో గుర్తించి పంట నష్టం జరగకుండా చూసుకోవాలి.
వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణులు కూడా సూచించేది ఏంటంటే ఈ దోమపోటు నివారణ కోసం ప్రైమోట్రోజెల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి, లేదా డెకాట్ అంటే డైనోఫ్యూరాన్ 0.4 గ్రాములు, లేదా ఇథోఫ్రిల్ ప్లస్ ఇమిడాక్లోఫ్రిడ్ కలిపి ఉన్న మందుని 0.25 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రోగాలు తెగుళ్ళని పూర్తిగా సమర్థవంతంగా అరికట్టవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దోమపోటు అగ్గి తెగుల నివారణకి ఈ పై మందులు సూచించిన మందులు బాగా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. ఎప్పుడు ఈ సుడిదోమ, దోమపోటు ఈ రకమైన తెగుళ్ళు ఉన్నప్పుడు ఒకే రకమైన మందులు కొట్టుకుంటా ఉండకూడదు. ఎప్పుడు 2 సార్లు స్ప్రే చేసినా 3 సార్లు స్ప్రే చేసినా డిఫరెంట్ అంటే రకరకాల మందులు తీసుకొచ్చి దానికి సంబంధించినవి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ రోగనిరోధక శక్తి అనేది పెరగకుండా ఎప్పటికప్పుడు అరికట్టవచ్చని సూచనలు చేస్తున్నారు. అలాగే మార్చి స్ప్రే చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు వచ్చి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. దోమపోటు సోకినట్లు గమనించిన తర్వాత వరి పైరుపై ఎటువంటి సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులు కూడా స్ప్రే చేయొద్దని చెప్తున్నారు. సింథటిక్ పెరిథ్రాయిడ్స్ కొట్టడం వల్ల ఈ తెగుళ్ళు, ఈ రోగాలు మిగతా వరి పంట మీద దాడి చేసే మిగతా రకాలన్నీ కూడా వాటి యొక్క రోగనిరోధక శక్తి అనేది ఈ మందు కొట్టిన తర్వాత పెరుగుతుంది. కాబట్టి మిగతా మీరు ఈ రోగాలకు సంబంధించిన మందులు ఏది కొట్టినా కూడా వరి పైరు మీద ఎటువంటి ప్రభావం చూపించవు. కాబట్టి సింథటిక్ పెరిథ్రాయిడ్స్ మందులు అనేవి స్ప్రే చేయకుండా ఉండటమే మంచిదని చెప్తున్నారు. అలాగే గింజ పాలు పోసుకునే దశలో కంకినల్లి కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కంకినల్లి నివారణ కోసం స్పైరోమెసిపిన్ 1 ml, ప్రొపినోఫాస్ 200 ml 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కంకినల్లి కూడా నివారించవచ్చు అని చెప్తున్నారు. ఈ ప్రొఫినోఫాస్ 2 ml మాత్రం పురుగు కంకినల్లి ఉధృతిని గమనించి రెండోసారి కూడా స్ప్రే చేసుకుంటే ప్రొఫినోఫాస్ వల్ల కూడా కొంత కంట్రోల్ అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఈ వ్యవసాయ నిపుణులు సలహాలు సూచనలు పాటించి ఈ యాసంగిలో సాగు చేసిన వరి పంట మీద ఈ తెగుళ్ళ నుంచి పూర్తిగా పంటను రక్షించుకొని అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటూ, ఈ నా గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకో 10 మందికి షేర్ చేసి నాకు తోడ్పాటు అందించగలరని మనవి చేస్తూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.